నాకు ఆకలి అవుతుంది. గలీజోడా ఉదయాన్న అదే యావా నీకు? అందంగా దోషేసి జీడిపప్పు పైన అలా చల్లుకొని తీసుకొస్తే దీంట్లో ఆయిల్ కనిపిస్తుంది కానీ మీ మీద నాకు కూడా ప్రేమ కనిపించట్లేదు అనమాట. ఏమండి ఇడ్లీ ఇడ్లీ ఇవ్వను. ఎందుకు అంటే మీకు ముందు దోశ తినాలని ఉంది, కాకపోతే అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది, జీర్ణం అవదు కాబట్టి ముందు ఇడ్లీ తినాలనుకున్నాం. నేను పెట్టను. చూసావా వదినా రోజబ్బ, మీ అన్నయ్య నిర్వాహకం ఎలాగుందో చూసావా? ఏం అన్నయ్యని కట్టబెట్టావు నాకు. నేను అలుగుతా వదినమ్మ, నీలాగే బొంగమూతి పెడతా. అల్లుడు కోపం వచ్చింది. కోపడితే కోపం రాక కోకో కోల వస్తుందా అండి? నీ పంచులు కాలు కడగరాడికి వద్దయ్యా, ఒక్కసారి వాడు అడిగినందుకే నాది నేను కడుక్కోలేని స్థితికి వచ్చా. అబ్బా నాన్న, ఏమైందమ్మా? వేలు కోసుకుపోయింది నాన్న. ఓ పని చేసే ముందు ఫిల్మ్ ఛాంబర్ ఉందని, ఓ ఫ్రూట్ కట్ చేసే ముందు ఫింగర్ ఉందని చూసుకోరాకర్లా. ఏమంటే బ్లడ్ వస్తుందండి. తెగిపోతే బ్లడ్ రాక బ్రెడ్ జామ్ వస్తుందా? నాకు ఏదైనా నచ్చితే దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాను. నేను చూశాను, సొంతం చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను, నా పంతం నగ్గించుకున్నాను. మీరు పంతం అంటుంటే మా నాన్న పంతం గుర్తొస్తుంది. ఆయన అంతే, నా మీద కోపం వచ్చిన ప్రతిసారి నిన్ను పనికి మాలినోడికిచ్చి కట్టబెట్టి చేతులు దులుపుకుంటానే వాడు. అసలు అది ఎందుకు వచ్చాడు తెలుసుకోకుండా మీదకి వెళ్తావా? నీకు తెలీదా నేను ఎందుకు వచ్చాను? గుండోడా, నీ పిల్లం వెళ్ళిపోతే తెలిసేద్రా పనికి మళ్ళీ ఎదమంటున్నా. బక్కెదవా, నా పిల్లం పెళ్ళైన 2వ రోజే వెళ్ళిపోయింది. మీరు అదే వస్తే పనికి వచ్చేది పనికి వస్తుందని పెట్టుకున్నా. ఏమండి ఆఫీస్ టైం అయిపోతున్నట్టుంది. వంట చేసేయమంటారా? చేపల పులుసు చేయమంటారా? చేపల పులుసు అయితే చేపల్లో ముళ్ళులు ఉంటాయి. కొన్ని చెప్పులు వేసుకొని తినండి. ఆఫీస్ టైం అయిపోయింది. నాకు కొత్త సీరియల్ టైం అయిపోయింది. మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. బాబు నాయన ఎక్కడికి నానా? ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్ మీద ఒక ప్రాసెస్ విసరమంటావా? చెప్పు తీసుకొని కొట్టమంటావా? నీ దగ్గర కొడలి పిల్ల, ఏం మావి గారు రండి. ఏం చేస్తున్నా? సీరియల్ చూస్తున్నాను. సీరియల్ మీద ఒక ప్రాసెస్ విసరడా? కొత్త సీరియల్ గురించి చెప్పమంటారా? వద్దులే, నీ పిచ్చి నీది, నా పిచ్చి నాది, అనవసరంగా ఎందుకు నాయన. మీ ఈటీవీలో